వెల్కమ్ టు డే 11 ఆఫ్ 30. వెయిట్ చెక్ చేసుకోవడంతో నా డే అయితే స్టార్ట్ అవుతుంది. ఇది నా మార్నింగ్ డ్రింక్. ఓవర్ నైట్ సోక్డ్ చియా సీడ్స్ లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుని తీసుకున్నాను. డే మొత్తంలో 2-3 లీటర్స్ మినిమం తీసుకోవడానికి ట్రై చేయండి వాటర్, బికాస్ హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది వచ్చి నా బ్రేక్ఫాస్ట్. చూసారా, కర్రీస్ చాలా ఎక్కువ పెట్టుకున్నాను. ఒక చపాతీ అండ్ సలాడ్ కోసం క్యారెట్, ఇది మష్రూమ్ కర్రీ, ఇంకా బెండకాయ తాలింపు. దీనితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. 5 బాదాం, ఇంకా వాల్నట్స్, పిస్తా కూడా తీసుకున్నాను. మనం తీసుకునే ఎవ్రీ మీల్ టైం టు టైం ఉండాలి, స్కిప్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం డిలే కూడా అవ్వకూడదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మిడ్ మార్నింగ్ స్నాక్ అరౌండ్ 11కి తీసుకున్నాను. ఈ పాలు తాగాను. దీంట్లో డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా మిక్స్ చేసుకున్నాను. ఇది అరౌండ్ 150 ml ఉంటుంది. అండ్ స్వీట్నెస్ కోసం నేను ఏమీ మిక్స్ చేయలేదు, జాగరీ పౌడర్ కూడా మిక్స్ చేయలేదు. అండ్ ఆల్సో కొంచెం ఈ పొమగ్రానైట్ సీడ్స్ కూడా తిన్నాను. అండ్ ఈరోజు హై ప్రోటీన్ లంచ్ అని చెప్పొచ్చు నాది. రాజ్మా టిక్కీస్ తీసుకున్నాను. అరౌండ్ 2 PM లంచ్ అయితే ఫినిష్ చేశాను. కొంచెం ఓపిక ఉండాలి, కానీ ఇవన్నీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. రాజ్మా ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే బాయిల్ చేసుకుని స్మాష్ చేసుకుని బేసిక్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసి ఇలా ప్యాటీస్ షేప్లో చేసుకుని దాన్ని బోత్ సైడ్స్ కుక్ చేసుకోవాలి. సో ఇది నా లంచ్ ప్లేట్. ఫ్రూట్ కోసం యాపిల్ తీసుకున్నాను. రాజ్మా ప్యాటీస్ గ్రీన్ చట్నీతో తీసుకున్నా. అండ్ కర్డ్ అయితే మ్యాండేటరీ. అండ్ ఈవినింగ్ స్నాక్గా ఈ సున్నుండి ఒకటి తీసుకున్నాను. ఎర్లీ డిన్నర్స్ వెయిట్ లాస్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. 6:37 కల్లా డిన్నర్ ఫినిష్ చేసేసుకోండి. ఇక్కడ సాటెడ్ వెజ్జెస్ విత్ టోఫు తీసుకున్నాను డిన్నర్ లాగా. మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్ని సాటే చేసుకుని సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుని లాస్ట్లో టోఫు ఆర్ పన్నీర్తో తీసుకోవడమే. ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అండ్ ఆల్సో నాకు గ్రీన్ చట్నీ కూడా వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.